గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ ట్రేడ్ వచ్చేసరికి 9:25కి ప్లేస్ చేసామండి. జస్ట్ 1 మినిట్ కూడా అవ్వలేదండి. ప్రెజెంట్ 9:26 అని మనం 9:25కి ప్లేస్ చేసాం. మనకి ఇది 5:44 దగ్గర ప్లేస్ అయింది. నేను 5:40కి పెట్టాను. లిమిట్ ప్రైస్ 5:40 దగ్గర ప్లేస్ అయింది. నా టార్గెట్ వచ్చి 5% అండి. మెజర్ మనీ 5%. నియర్లీ 575, 580 అంతే నా టార్గెట్. 575 వచ్చిందా ట్రిగ్గర్ చేసేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇది మనకి ఎక్కువ డౌన్ఫాల్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. సో 575 to 600 బిట్వీన్ అంటే నేను ఇంకో 3 మినిట్స్ అయితే వెయిట్ చేస్తానండి క్యాండిల్లో. ఎందుకంటే 3 మినిట్స్ కన్సల్టేట్ అయ్యి పైకి మూవ్ అవ్వడానికి మేజర్ చాయిసెస్ అయితే మనకి ఈ క్యాండిల్లో, ఎస్పెషల్లీ ఈ క్యాండిల్లో ఉన్నాయి. ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ 48,500 పిఏ ఆప్షన్ అండి. Jan 25 ఎక్స్పైరీ డేట్ ఇది. మనకి Jan 25 ఎక్స్పైరీ డేట్ 10 hours తీసుకున్నామండి. 81,637.50 అంటే నియర్లీ 81,500 మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. సో మనం 560 దగ్గర ప్రైస్ రేంజ్ బౌండ్ అవుతుంది. సో ఇది మాత్రం డౌన్ఫాల్ అనే మూమెంట్ అయితే ఉంది. జస్ట్ మనకి కన్సల్టేటెడ్ అయ్యి డౌన్కి పైకి ప్రైస్లో అప్ అండ్ మూవ్ ఎలాగైనా కామన్గా ఉంటాయి. కాబట్టి నేను ఈ ప్రైస్ నియర్లీ 580, 575 క్రాస్ అయ్యి అంటే 3 మినిట్స్ తర్వాత నేను వెయిట్ చేద్దామని ప్లేస్ చేస్తున్నాను. అంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ. సో దాని గురించి అంత చెప్పి 3 మినిట్స్ నేను వెయిట్ చేసిన తర్వాత నేను కాల్ హోల్డ్ అవ్వాలా లేకపోతే బ్యాక్ వచ్చేయాలని చెప్పి నేను డిసైడ్ అవుతానండి. సో 48,500 పిఏ క్యాండిల్ అయితే మాత్రం మనకి ఓకే 560 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. ప్రైస్ వచ్చి ఖచ్చితంగా మూమెంట్ అనేది నియర్లీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇది 598 వరకు ఖచ్చితంగా అయితే వెళ్తుంది. 598, 600 వరకు టార్గెట్ అయితే దీనికి ఇవ్వచ్చు. అంటే మనకి ఈ 5 మినిట్స్ క్యాండిల్ అనేది అవ్వడానికి టైము ఇంకో 1.5 మినిట్ ఉందండి. సో 1.5 మినిట్ వెయిట్ చేద్దాం నా ఇంటెన్షన్. ఎక్కువ బూమ్ క్యాండిల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రావడం ఛాన్స్ ఉంది దీంట్లోని. మన లాస్ ట్రయల్ స్టాప్ లాస్ వచ్చి 525 to 520 బిట్వీన్లో నేను అనుకుంటున్నాను, ఇన్ కేస్ లాస్ రాకుండాను. సో ప్రజెంట్ 560 రన్నింగ్ అండ్ ప్రైస్ మనీ కూడా 1.80లో మార్జిన్ మనీ కింద ఉంది. 552 రన్నింగ్, 1600, 1900. అంటే అప్పుకి అని చెప్పినట్టు ఉంటుంది కానీ అప్పుకి వెళ్ళకపోవడానికి ఎక్కువ మేజర్ చాయిసెస్ ఉన్నాయి. ఎందుకు మనకి కావాలి అనుకుంటే మనం 550 కూడా లెస్ అయిపోవచ్చు మనకి ఈజీగాను. ఓకే, నెగిటివ్లోకి వస్తుంది. నెగిటివ్ మీన్స్ కన్సల్టేటెడ్. బట్ గ్రీన్ క్యాండిల్స్ అయితే మన టెక్నికల్ ఇండికేటర్స్ గ్రీన్ క్యాండిల్లోనే చూపిస్తున్నాయి. ప్రజెంట్ 552 రన్నింగ్, నాట్ ఏ ప్రాబ్లం. తప్పిస్తే అప్ మూవ్ అయ్యి నాకేం కనిపించట్లేదు ఇక్కడ మాత్రం. నియర్లీ మనకి 48,400 ఖచ్చితంగా వెళ్ళాలి కూడా ఈరోజు. ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నాను, 48,400, 450 వరకును. ఈ మూమెంట్ ఎక్కడ అసలు ఏ ఇండికేటర్ కూడా మనకి కరెక్ట్గా బులిషన్ వైపు ఏమి చూపించట్లేదు. అసలు అంతా కూడా పేరిస్ మూవే చూపిస్తుంది. చూసారు 565కి వస్తుంది ఆల్రెడీ. 560 ఓన్లీ 1 క్యాండిల్ అండి. మనం ఈరోజు తీసుకున్న రిస్క్ మీన్స్ 5 to 6% డౌన్ అయ్యింది. మీకు అంత లైవ్లోనే ఉంచుతాను. అంత ఇది మార్కెట్ ఎంత డౌన్ అయింది, ఎంత ఇదైంది 18% వరకు కూడా. 18 మినిట్స్ అవుతుంది ప్రజెంట్. 18 మినిట్స్ అంటే ఎంత ఫ్లక్చువేటింగ్లో ఉంటుందో చూడండి. ఈ బూమింగ్ క్యాండిల్ ఇప్పుడు వస్తుంది చూడండి, 575 రన్నింగ్. ఇది ప్లాంట్ క్యాండిల్ అండి. ప్రజెంట్ 565 రన్నింగ్. నెక్స్ట్ క్యాండిల్ కూడా అప్పు ఖచ్చితంగా తీసుకుంటుంది. అక్కడ క్యాండిల్లో మనం లెఫ్ట్ అవుదాం. నేను ముందే చెప్పాను 945కి మనకి మార్కెట్లో ఫ్లక్చువేటింగ్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 9:44 అయిందండి టైం ఇప్పుడు.
944 అయింది. నేను ఏదైతే చెప్పానో 945కి మూమెంట్ తీసుకుంటుందని ఖచ్చితంగా తీసుకొని చూసారా లేదా మీరు? సో 945 స్టార్టింగ్‌లోనే మెన్షన్ చేశాను. స్టార్టింగ్‌లో చాలామంది ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ కిందకి కూడా వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం లెఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ అనేది డౌన్‌ఫాల్ అవ్వడానికి మన ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా క్లియర్ మెన్షన్ చేస్తుంది. ఇన్‌కేస్ వచ్చినా సరే 10% లాస్ వరకైనా సరే నేను బేర్ చేయదును. కానీ అంతవరకు రాదని నాకు ఎస్పెషల్లీ తెలిసి కూడా దీంట్లో బ్యాంక్ నిఫ్టీ ఈ స్పెసిఫిక్ ట్రేడ్‌లోనే. సో 600 మేజర్ అండి నాది ఇప్పుడు. 600 టార్గెట్ అండి. 600 మేజర్ టచ్ అయిందా మనం లెఫ్ట్ అవుతాను నేను ఇప్పుడు. ఖచ్చితంగా 600 మూమెంట్ అనేది తీసుకుంటుంది. ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ సెకండ్ కూడా ఇంపార్టెంట్. మేజర్ చాయిస్ మనం 575 టార్గెట్ పెట్టుకున్నాం. అంటే మనకి ఇందాక 4-5% లాస్ కనిపించింది కాబట్టి నేను ఆ 4-5% వరకు ఉన్నాను. ఇప్పుడు కూడా కన్సల్టేట్ అవుతుందంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బయ్యర్స్ మళ్ళీ దీంట్లో ఈ 5%తో ఉన్న వాళ్ళు సెల్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది ప్రైస్. మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఆల్రెడీ కొత్త బయ్యర్స్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవుతారు పిఏ ఆప్షన్లోనే. మళ్ళీ అంటే స్టార్టింగ్ సేఫ్ ట్రేడర్స్ అందరు కూడా 570, 580కి ఎగ్జిట్ అయిపోతారు కదా, అక్కడి నుంచి మళ్ళీ కొత్త సేఫ్ ట్రేడర్స్ కొంతగా ఎంటర్ అవుతారు. అయితే ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్కి మాత్రం హోల్డ్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు. సో 590కి టచ్ అయిందండి ప్రైస్. నేను తీసుకున్న 10 లాట్స్ 86,000 నియర్లీ, 81,000 అండ్ నియర్లీ. మనకి 10% వచ్చింది. 601 కూడా టచ్ అయింది. ఎస్పెషల్లీ మనం ఏదైతే అనుకున్నామో అది టచ్ అయింది. స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నేను బేరిష్ అని ఎందుకంటానంటే ఎస్పెషల్లీ ఈ ట్రేడ్లోకి వచ్చేసరికి అంత నమ్మకం ఉంది నాకు చాలా క్లియర్ కట్గా. ఈ మూమెంట్ ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకొని మనం ఇంకా లెఫ్ట్ అయిపోదామండి. మేజర్ వెళ్తుంది కానీ నేను అంతవరకు ఇంక వెయిట్ చేయను. 10% అయితే మనకు వచ్చింది ఈ స్పెసిఫైడ్ ట్రేడ్. ఇంకా మూమెంట్ అయితే ఉంది కానీ మనం ఉండాల్చుకోవట్లేదు. నేను నియర్లీ 605, 610కు పెడదాం. 10,000 వచ్చేస్తే టార్గెట్ 625, టార్గెట్ 625 అండి. 625 టార్గెట్ పెట్టానండి. ఖచ్చితంగా మూమెంట్ అయితే కిందకి వెళ్తుంది, ప్రాబ్లం లేదు. ఒకేసారి బూమింగ్ కానీ టక్ మనం కొట్టిన ఆశ్చర్యపోకలేదు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ ట్రేడర్స్ లెఫ్ట్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్స్ ఎక్కువ తీసుకుంటారు పిఏ ఆప్షన్లో. సో ఇక్కడ నుంచి ఉంటారు కాబట్టి మనం సేఫ్గానే ఉండొచ్చు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. $625 నేను టార్గెట్ పెట్టాను. మేజర్ 610కి వచ్చినా నేను అంటే మనీ 10,000 అంటే 8,000కి 10,000 అనేది కూడా ఆశే. కాకపోతే 8,000 ప్లస్ వస్తే బెస్టే అని అనుకుని ఇంకా ఎలాగో ట్రేడ్లో ఈ క్యాండిల్ ఎలాగో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. సెల్లర్స్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఈ క్యాండిల్లో ప్రత్యేకంగా. ప్రెజెంట్ 585 దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ క్యాండిల్ అండ్ మూమెంట్ అంతా చూపిస్తుంది. మనం 48,400 ఏదైతే చెప్పామో ఆ మూమెంట్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ. $48,500 వరకు కూడా లోకి వెళ్ళింది ఈ క్యాండిల్లో బ్యాంక్ నిఫ్టీలో. యాక్చువల్గా నేను బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఈరోజు ప్రత్యేకంగా టోటలీ బేర్స్ మూమెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పి నేను బ్యాంక్ నిఫ్టీలోకి ట్రేడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను ఈ సెకండ్. ఎందుకంటే మీరే చూసారు కదా బ్యాంక్ నిఫ్టీలో ఎంత వాలటాలిటీ ఉంటుందో, డౌన్ అండ్ అప్ మూవ్స్ అనేవి. సో అంత మూమెంట్ అనేవి రిస్క్ ఎక్కువ తీసుకోవడం నేను కూడా ఇష్టపడను కాబట్టి నేను ఇది చేశాను. 601 దగ్గర రన్ అవుతుందండి ప్రెజెంట్ ప్రైస్.
ఇంకో 40 సెకండ్స్ ఉంది. 40 సెకండ్స్ తర్వాత వచ్చే క్యాండిల్ హైకి లోకి టార్గెట్ నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను. పెట్టేసి నేను నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటానండి. ఇంకా 597 దగ్గర ఎంతో రన్నింగ్ అవుతుంది ప్రెజెంట్ ప్రైస్. 593, 590. జస్ట్ వెయిట్ 15 seconds. Only 15 seconds is more for this trade. ఇఫ్ ఎనీథింగ్ నేను మాత్రం ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ వరకే వెయిట్ చేస్తాను. సో ఆఫ్టర్ 600 ఐ విల్ క్లోజ్. ఓకే, దెన్ కొత్తగా 9:50 టైం అయిపోయింది మనకి. 9:50 అయిపోయింది కాబట్టి మనం ఈ క్యాండిల్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చండి ఇంకా. సో నేను ప్రెజెంట్ 595 కదా, సో నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తానండి ఇంకా 600. ఓకే, చూడండి మనకి ఈ ట్రేడ్ వచ్చేసరికి ఎంత ఫ్లక్చువేటింగ్ చూపించిందో చూడండి. 24 minutes 9:25కి ఎంటర్ అయ్యాయి. 9:50కి ఆల్మోస్ట్ ఇది క్యాండిల్ వచ్చి మనకి లో కూడా టచ్ అయింది. చాలా 500 దగ్గర వరకు లోకి వెళ్ళింది. అండ్ నా టార్గెట్ నేను ఏదైతే చెప్పానో 580 అనేది అక్కడి వరకు ఉండాలని చెప్పి క్లియర్ కట్గా ఉన్నాను నేను. ఎందుకంటే టోటల్ మూమెంట్ అనేది బేరీస్ మూమెంట్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన లైవ్ సెషన్లో క్లియర్గా చూపించవచ్చు మన ఇండికేటర్స్. ప్రజెంట్ మనకు రన్నింగ్ కూడా ఆ బ్యాంక్ నిఫ్టీ ఇది ఏదైతే ఉందో పిఈ ఆప్షన్ ప్రజెంట్ కూడా 600 దగ్గర రన్నింగ్ అవుతుంది. మీరు 597, 594, 596 అండి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే దీనికి లేదు కాబట్టి నేను అంత రిస్క్ తీసుకున్నాను. 10% వరకు కూడా తీసుకోవడం కారణం ఏంటంటే మనకు 10% వస్తుందని నాకు పర్టికులర్గా నేను దీంట్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు పర్టికులర్గా నేను దీనిలో అంత రిస్కీగా తీసుకున్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ. కానీ బట్ ఎవరు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎంత వాలిడిటీ ఉంటుంది అని చూపించడానికి నేను ఈ స్పెసిఫైడ్ ట్రేడ్ మీ ముందు ఉంచాను. నిఫ్టీ కాకుండా నిఫ్టీలో అయితే మనం సేఫ్ ట్రేడ్ తీసుకుంటే సేఫ్గా మనం బయటకు రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే హెవీ ట్యాంక్షన్స్ ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ మనం ఇది ఏదైతే ఉంది ఈ ట్రేడ్ 605 దగ్గర మనకి రన్నింగ్ అవుతుందండి ప్రెజెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ అనేవి ఎవ్రీథింగ్ మనకి నేను పోస్ట్ చేస్తుంటాను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గిల్ సంతోష్ కుమార్.